ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్. అండ్ రెగ్యులర్గా కిచెన్లో మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం కదండి, చాలా కష్టంగా ఉన్నాయి అనుకోండి, వాటిని సులువుగా ఎలా చేసుకోవచ్చు సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. సొరకాయ తీసుకోవాలంటే ఖచ్చితంగా మనకి పీలరే కావాలని, ఇన్ కేస్ మనకి పీలర్ కనుక లేదు అనుకోండి, కీరాని కానివ్వండి లేదంటే ఇలా సొరకాయని కానివ్వండి, పీల్ తీయాలనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా చాకుతోటి. అలాంటప్పుడు చాకుతో తీసుకుంటే ఎక్కువ కండ కూడా వచ్చేస్తుంది. సింపుల్గా మన పని అయిపోవాలి మనకి పీలర్ కనిపించినప్పుడు. ఈ విధంగా బాటిల్ ఉంటుంది కదండి, సిరప్ బాటిల్ క్యాప్ కనుక ఉంది అనుకోండి, ఈజీగా తీసేసుకోవచ్చు అండి. చాలా త్వరగా మన పని అయితే అయిపోతుంది. అండ్ అలానే పైన కండ ఓన్లీ పైకి తోలు వరకే వస్తుందని, కండ అనేది కొంచెం కూడా అయితే రాదు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, చపాతీ మనం బాక్స్లో పిల్లలకి కానివ్వండి, కొన్నిసార్లు హస్బెండ్ ఆఫీసులకు కానీ పెడుతూ ఉంటాం కదండి. ఎక్కువసేపు మనకు మెత్తగా ఉండాలి అని అనుకుంటే మాత్రం సింపుల్గా ఈ విధంగా తడిపేసుకున్నారు అనుకోండి, సాయంత్రానికైనా సరే కానివ్వండి, 2 వేళ్లతో తుంపేలాగా అంత సాఫ్ట్గా అయితే ఉండేది. దానికోసం చపాతీ పిండిలో కొంచెం అంటే కొంచెం ఒక స్పూను పెరుగు ఉంటుంది కదండి, పెరుగు వేసేసి ఈ విధంగా రౌండ్గా వచ్చేలాగా చేసేసుకొని ఒక గంట సేపాటు లేదు అంటారు అరగంట సేపు అయినా సరే మూత పెట్టేసి పక్కన పెట్టేశారు అనుకోండి, మనకి చపాతీ ఈవినింగ్ వరకు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. అందులో ఈ ఎండాకాలంలో ఏంటంటే ఎక్కువ గట్టి పడిపోతూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు బాక్స్లో చపాతీ తీసుకెళ్ళాలనుకున్నారు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు చపాతీ అనేది లాంగ్ లాస్టింగ్ సాఫ్ట్గా అయితే ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మీకు తీసుకొస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, చపాతీ పీట పైన కానివ్వండి లేదంటే కర్ర పైన కానివ్వండి, నైట్ ఇలాగే వదిలేసాము అనుకోండి, దీనిపైన బొద్దింకలు పాకే ఛాన్స్ అయితే ఉంటుంది కదండి. కిచెన్లో చాలామందికి నైట్ బొద్దింకలు అనేవి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు బొద్దింకలతో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే, ఈ విధంగా చపాతీ పెట్టిన డైరెక్ట్గా వదిలేయకుండా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, ప్లాస్టిక్ కవర్లో వేసేసి ఆ తర్వాత మీరు ఈ విధంగా చిన్న మూటలా కట్టేసాము అనుకోండి, మనకి చపాతీ పీట పైన కానివ్వండి లేదు అంటారా కర్ర పైన బొద్దింకలు పాకే ఛాన్స్ అయితే లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని నచ్చింది కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, మనకి పాత పిల్లో కవర్ కొంచెం చిరిగినా కానివ్వండి లేదు అంటారు కొంచెం కలర్ పోయినా కానివ్వండి వాడకుండా పక్కన పడేస్తూ ఉంటారు కదండి, దాన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చదో. ఫస్ట్ పిల్లో కవర్ని బాగా వాష్ చేసేసేయండి. ఆ తర్వాత అడుగున ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, షాపింగ్ మాల్స్లో వస్తుంది, ఆ కవర్ అయితే పెట్టేసేసేయండి. దాని పైన స్టిచ్ కూడా వేసుకోవచ్చండి, లేదంటే ప్రస్తుతానికి పిన్నిస్లో అయితే పెట్టేసేస్తానండి నేను. గిన్నెలు ఏంటి అంటే, ఈ విధంగా గ్లాసెస్ కానివ్వండి గిన్నెలు కానివ్వండి తోమేసిన తర్వాత డైరెక్ట్గా మన ర్యాక్స్లో కనుక పెట్టేసాము అనుకోండి, ర్యాక్స్ లోపల వాటర్ అనేది ఉండిపోయి త్వరగా తుప్పు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది కదండి. అలా కాకుండా ఫస్ట్ మీరు గిన్నెలు కడిగిన వెంటనే ఈ విధంగా పిల్లో కవర్ పైన వేసేసామనుకోండి, గ్లాసుల్లో కానివ్వండి లేదు అంటారా గిన్నెలో కానీ వాటర్ ఏదైనా ఉంటే ఆ పిల్లో కవర్ పైన పడిపోతాయండి. ఆ తర్వాత పొడి క్లాత్ ఒకటి తీసేసుకొని మొత్తం నీట్గా తుడిచేసుకొని ఆ తర్వాత కనుక ర్యాక్స్లో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి ర్యాక్స్ అనేది త్వరగా తుప్పు పట్టకుండా అయితే ఉంటాయి. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ ఉంటుంది కదండి, వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ కొంచెం అంటే కొంచెం అయితే తీసేసుకురండి. దీని లోపల మీరు ఏదైతే టూత్పేస్ట్ వాడుతూ ఉంటారో ఇంట్లో ఆ టూత్పేస్ట్ని అయితే కొంచెం వేసేసుకోవాలండి. ఈ రెండు బాగా కలిసిపోవాలి, వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ అలాగే టూత్పేస్ట్ అనేది రెండు బాగా కలిపేసేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసేసుకున్న తర్వాత ఇది బాగా కలిపేసుకోవాలండి. దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారు, ది బెస్ట్ టిప్ అండి ఇదైతే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు. స్పెక్స్ ఉంటాయి కదండి, వీటిని ఏంటంటే ప్రతిసారి తీస్తూ పెడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు కొంచెం ఏంటంటే చేతితో టచ్ చేయడం వల్ల మరకలు అనేవి అంటుతూ ఉంటాయి. అలాంటప్పుడు నీట్గా మనం ఇంట్లోనే క్లీన్ చేసుకోవాలి, ఎలాంటి బ్లర్ లేకుండా మరకలు లేకుండా కనిపించాలి స్పెక్స్ అనుకున్నప్పుడు ఈ విధంగా వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ అలానే టూత్పేస్ట్ 2 సైడ్స్ ఈ విధంగా అప్లై చేసేసుకోవాలండి. అలానే గాగుల్స్ ఉంటాయి కదా బండి మీద వెళ్ళేటప్పుడు పెట్టుకుంటుంది, ఆ గాగుల్స్ కూడా దీనికి అప్లై చేసేసేయాలండి. ఆ తర్వాత బాత్రూంలో మిర్రర్స్ ముఖ్యంగా వాటర్ మరకలు అనేవి పడి కొంచెం బ్లర్గా కనిపిస్తూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు కూడా ఈ విధంగా ఏదైతే ముందు మనం తయారు చేసుకున్నామో దాన్ని అప్లై చేసేసి ఈ విధంగా దూదితో కానివ్వండి లేదు అంటారు కాటన్ క్లాత్ ఏదైనా ఉంది అనుకోండి, కాటన్ క్లాత్తో కనుక తుడిచేసామనుకో చాలా నీట్గా అనేది మిర్రర్ అనేది ఉంటుంది. చూపిస్తున్నాను చూడండి, ఎలాంటి వాటర్ మరకలు లేకుండా అద్దం అయితే ఉంటుందండి. అలానే స్పెక్స్ పైన కూడా ఈ విధంగా కాటన్ క్లాత్ కానివ్వండి లేదంటే సాఫ్ట్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్తో కానీ ఈ విధంగా కాటన్తో కనుక క్లీన్ చేసుకున్నారనుకోండి
మనం చేతులతో పట్టుకోవడం వల్ల వచ్చిన మచ్చలు మరకలు అనేవి చాలా లేకుండా అయితే ఉంటే ఒకసారి నేను కాటన్తో క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు సాఫ్ట్ క్లాత్ అయితే ఉంటుంది కదా, ఆ తర్వాత ఈ కాటన్ క్లీన్ చేసామనుకోండి చాలా మిర్రర్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది. బిఫోర్ చూడండి, ఇప్పుడు చాలా క్లియర్గా అయితే ఉందండి. అండ్ స్పెక్స్కి వచ్చేసి ఇంకో చిన్న సింపుల్ ట్రిక్ అండి. ఇక్కడ సమ్మర్లో ఏంటంటే ఊరికే చెమట అనేది పట్టేసి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఊరికే పడిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటిగా ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉన్నారా అని అనుకుంటే మాత్రం ఈ విధంగా యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్స్ కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మనకు స్పెక్స్ అనేది మాటికి జారకుండా అయితే ఉంటుంది. ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు బాగా చెమట ఎక్కువ పడుతుంది, పడిపోయే ఛాన్స్ అయితే ఉన్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బాత్రూంలో ట్యాప్స్ కానివ్వండి, లేదు అంటారా ఈ విధంగా కిచెన్లో ట్యాప్స్ కానివ్వండి, ఏంటి అంటే ఊరికే మరకలు పడుతూ ఉంటాయి కదండి, కొన్నిసార్లు తుప్పు కూడా పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు సింపుల్గా మనకి క్లీన్ అవ్వాలి, మళ్ళీ 1 వీక్ వరకు మనకి ఎలాంటి మరకలు లేకుండా వాటర్ నిలవకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఈ సింపుల్గా ట్రిక్ని అయితే ట్రై చేసి ట్యాప్స్ క్లీన్ చేయడం మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుందండి. దానికోసం ఏంటంటే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, టూత్ పేస్ట్ వేసేసి మన గ్రీన్ స్క్రబ్బర్ కానీ స్టీల్ స్క్రబ్బర్తో కనుక క్లీన్ చేసామనుకోండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి ట్యాప్స్. ఆ తర్వాత పొడి క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను. ఆ తర్వాత వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ ఉంటుంది కదండి, ట్యాప్స్కి వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ కనుక అప్లై చేసేసాము అనుకోండి, ట్యాప్స్ పైన మనకి రిపీటెడ్గా వాటర్ నిలవకుండా ఉంటాయండి. దానివల్ల ఏంటి అంటే మరకలు అనేవి పడకుండా అయితే ఉంటే మనకి 1 వీక్ 10 డేస్ వరకు కొత్త ట్యాప్స్ లాగా అయితే ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో బోల్డ్ అయితే ఉన్నాయండి. ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళండి, చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు మనం ఎక్కువ చికెన్ కనుక తెచ్చేసుకున్నామే అనుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం, స్టోర్ చేస్తూ ఉంటాం. అయితే మనకు తీసిన వెంటనే కనుక చూసాము అనుకోండి, ఈ విధంగా ఐస్ అంతా చికెన్ పైన ఫామ్ అయి ఉంటుంది కదండి, మనకి ఒక 2-3 అవర్స్ ఉంటే ఏంటంటే ఊరికి నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తుందిలే, కానివ్వండి మనకి అర్జెంటుగా కావాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా మనం కొంచెం సాల్ట్ ఉంటుంది కదండి, సాల్ట్ చికెన్ పైన చల్లేసేసి వేడి నీళ్ళలో కనుక వేసేసాము అనుకోండి, ఆ చికెన్ పైన ఉన్న ఐస్ అంతా త్వరగా కరిగిపోతుందండి. మనకి అర్జెంటుగా కావాలి అనుకున్నప్పుడు ఎవరైనా ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. అండ్ అలానే చికెన్ కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంచెం మాయిశ్చరైజర్ అయితే తీసుకుని దానిలో నుండి పసుపు ఉంటుంది కదా, చిటికెడైతే పసుపు వేసాను, 2 బాగా కలిపేసేసుకోవాలండి. దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారు, ఎప్పుడైనా సరే కానీ మేకప్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇంట్లో ఫౌండేషన్ క్రీమ్ అనేది అవైలబుల్లో లేదు అనుకోండి, అప్పటికప్పుడు మనకి ఫౌండేషన్ కావాలి, క్రీమ్ కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఈ రెండింటిని కలిపి ఫేస్కి అప్లై చేసామనుకోండి, ప్రస్తుతానికి మనకి ఫౌండేషన్ లాగా అయితే ఉంటుంది. తర్వాత మీరు కాంపాక్ట్ పౌడర్ అయితే వేసుకోవచ్చు. అండ్ అలానే పిల్లలకు కూడా మీకు ఫౌండేషన్ క్రీమ్ వాడడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేస్తున్నారనుకోండి, మనకి సేమ్ ఫౌండేషన్ క్రీమ్ ఎలా అయితే ఉంటుంది వేసుకున్నప్పుడు ఎలాంటి ఫేస్ అయితే స్కిన్ టోన్ ఉంటుంది, సేమ్ మీకు ఇది కూడా వేసుకున్నప్పుడు సేమ్ స్కిన్ టోన్ అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు చేతులకు కానివ్వండి, లేదు అంటారా కింద టైల్స్ పైన కానివ్వండి ఇంకు అనేది అంటుతూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఎంత మనం డెటాల్ వేసి వాష్ చేసుకున్నా పోనే పోదు కదండి, సింపుల్గా మనకి ఎక్కువసేపు రుద్దకుండానే మన చేతికి అంటింది కానివ్వండి, లేదంటే కింద టైల్స్ పైన పడింది కానీ పోవాలి అని అనుకుంటే మాత్రం ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి, మీకు 200% అయితే వర్క్ అవుతుంది. ఏదైనా మనకి బాడీ డియోడ్రెంట్ ఉంటుంది కానీ స్ప్రే ఏదైతే ఉందో స్ప్రేని ఎక్కడైతే మీకు ఇంకు అంటుందో ఆ ఇంకు పైన ఈ విధంగా స్ప్రే చేసేసామనుకోండి, చాలా త్వరగా అయితే పోతుంది, చాలా నీట్గా కూడా క్లీన్ అవుతుంది. ఒకసారి స్ప్రే చేసేసి మొత్తం చేతి ఎక్కడైతే అంటుందో మొత్తం ఈ విధంగా చేతి మొత్తానికి అప్లై చేసేసుకోండి. ఆ తర్వాత మీరు డెటాల్ కానివ్వండి లేదంటే సోప్తో కనుక క్లీన్ చేసుకున్నారనుకోండి, మీకు డెఫినెట్గా ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టైల్స్ పైన పడింది కూడా సింపుల్గా మనకి పోవాలి, ఎక్కువ శ్రమ రుద్దకుండానే మనకి పోవాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా దానిపైన కూడా ఈ విధంగా డియోడ్రెంట్ స్ప్రే ఏదైతే ఉంటుందో లేదా ఎక్స్పైరీ అయిపోయిందన్నా పర్లేదండి, మీరు రెగ్యులర్గా వాడేది కూడా ఎక్స్పైరీ అయిపోయినా కొంచెం స్ప్రే తెచ్చేస్తారండి. ఆ తర్వాత కాటన్ క్లాత్ ఏదన్నా వేస్ట్ క్లాత్తో తుడిచేసుకున్నామే అనుకుని చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్, యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ప్లీజ్ ఈ టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.